ఇరిగేషన్ పెట్టుకోకుండా తిరుపతిలోనే పెట్టాం. ఇప్పుడు వచ్చిన తర్వాత మేమందరం ట్రబుల్లో పడ్డామని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. దిస్ ఈజ్ వేర్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్. పోటీ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పని లేదు. ఈరోజు మీ అందరికి గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్ 95లో బిల్డప్ చేసినప్పుడు బెంగళూరు కాంపిటీషన్గా చేసి ఎవరు నమ్మలేదు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం బెటర్ దెన్ బెంగళూరు తయారైంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. నా దేశంలో వచ్చే జీసీసీలో గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్లో హైయెస్ట్ హైదరాబాద్లో ఉన్నాయి. వాట్ ఈస్ ది రీజన్? మోస్ట్ లివబుల్ సిటీ అండ్ నాలెడ్జ్ ఎకానమీ. రిసోర్సెస్ ఉన్నాయి, లివబిలిటీ ఉంది. ఇంక తర్వాత వచ్చిన వాళ్ళు మార్కెట్ చేశారా లేదా అది వేరే విషయం. కానీ ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వర్కింగ్. స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వర్కింగ్. ఇప్పుడు నేను ఆలోచించేది స్టేట్ మొత్తం ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. నాకు ఒకప్పుడు అందరూ హైదరాబాద్ని డెవలప్ చేసావు కాబట్టి ఇవన్నీ జరిగాయని కూడా బ్లేమ్ చేస్తూ ఉంటారు. కానీ ముందు ఒక ప్లేస్ని డెవలప్ చేసి అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది. దట్ ఈస్ హౌ హైదరాబాద్ వాజ్ డెవలప్ విత్ ప్యాషన్. ఇప్పుడు మీలో నేను దీనికి ఏంటంటే ఈ స్టేట్కి ఒక పెక్యులర్ ట్రెండ్, ఆ రోజు ఉండే ఎకానమీ, ఆ రోజు ఉండే ప్రాబ్లమ్స్, ఈ రోజు ఉండే డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అండ్ ఆల్సో కోస్టల్ అడ్వాంటేజ్. 1000 కిలోమీటర్స్ సీ కోస్ట్ ఉండే రాష్ట్రం ఈస్ట్ కోస్ట్లో ఏది లేదు. రెండోది డైనమిక్ పీపుల్. అగ్రికల్చర్ ఇస్ వెరీ సాలిడ్ బేస్, వాటర్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మీ అందరినీ రీఓరియంట్ చేయడం కోసం నేను మాట్లాడుతున్నా. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మనం నిన్న మాట్లాడాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్ కలెక్టర్స్ హెస్ టు ఫోకస్. మీకు ఇండస్ట్రీ రాకపోతే టూరిజం ప్రమోట్ చేయాలి, ఆర్ ఐటీ ప్రమోట్ చేయాలి. అప్పుడు ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయాలి. అన్ని జిల్లాల్లో మీకు అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ కాకుండా అన్ని జిల్లాల్లో మార్కెట్ ఉంది. ఇప్పుడు డాక్రా ఉమెన్ ఉంది, అన్ని జిల్లాల్లో ఉన్నాయి. వై కాంట్ యు గో మైక్రో ఎంటర్ప్రైజెస్? ఆ కల్చర్ ఒకరోజు కాదు. నేను నిన్న కూడా చెప్పాను కొన్ని, ఇథియోపియా లేకపోతే ఇజ్రాయెల్, స్టార్టప్ కల్చర్, ఆంటర్ప్రెన్యూర్ కల్చర్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ వద్ద ఎప్పుడు 95 ఆంధ్రప్రదేశ్ వాజ్ అగ్రికల్చర్ స్టేట్, అగ్రేరియన్ స్టేట్. 95లో ఐ టుక్ ఆల్ ఆంటర్ప్రెన్యూర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ప్రాస్పెక్టివ్ ఆంటర్ప్రెన్యూర్స్, కన్స్ట్రక్షన్ కంపెనీస్. దెన్ ఎవ్రీబడి జనరేటెడ్ ఇంట్రెస్ట్. ఇక్కడ పాలసీ మేకర్స్గా మనం ఉన్నప్పుడు, కలెక్టర్స్గా మీరు కానీ ఇక్కడ ఈ సైడ్ ఉండే మినిస్టర్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోయాక్టివ్. ఏదో ప్రతి ఒక్కరు నేను కలెక్టర్గా ఉన్నాను, నేను మంత్రిగా ఉన్నాను, నా దగ్గర రావాలి, బయట వెయిట్ చేయాలి, నాకు టైం వచ్చినప్పుడు నేను చూస్తాను, ఈ యాటిట్యూడ్ పోవాలి. యు ఆర్ ప్రమోటింగ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఒక 2 రోజులు వస్తారు. నేను ఒకటి చెప్తాను, ఐఎస్బి ఒక కేస్ స్టడీ మీరు చదవండి పోయేసరి. అక్కడ ముందు పెడతారు వాళ్ళు 3 రాష్ట్రాల్లో కాంపిటీషన్, 2 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కాంపిటీషన్ పెట్టుకున్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్. ఆ రోజు నేను మార్నింగ్ మా సెక్రటరీ వచ్చి చూపించాడు, సార్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఐఎస్బి పెడుతున్నారు, ఇట్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఒకసారి ఫోన్ చేసి అడగండి, మనం పిలుద్దామని అన్నాను. సార్ మీరే చెప్తే బాగుంటుంది అన్నాడు. చెప్పి ఫోన్ చేశాను. వాళ్ళు అన్నారు, మా లిస్టులో హైదరాబాద్ లేదండి, మేము బాంబే, బెంగళూరు, చెన్నై ఈ 3 ఆలోచిస్తున్నాను. అప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను, వై కాంట్ యు కమ్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ. నేను సీఎం కాబట్టి కాదని లేకపోయారు, వచ్చారు. వచ్చిన తర్వాత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ వేర్ ఎక్స్పీరియన్స్ కౌంట్స్. ఎక్స్పీరియన్స్ ఏంటి? వేరే రాష్ట్రాలకు పోతే వాళ్ళు డిఫరెంట్గా ట్రీట్ చేశారు. ఒక ఆయన రిజర్వేషన్ అడిగాడు, ఒక ఆయన 3 గంటల తర్వాత చూశారు, ఒక ఆయన గార్లెండ్ బుకేలు ఇచ్చి వాళ్ళకి ఇమ్మన్నారు. నా దగ్గరికి వస్తే ఎయిర్పోర్ట్కి 4 మంత్రులను పంపించాను. నేను పంపించక్కర్లేదు, నాకేం పని. 4 మంత్రులు పోయి రిసీవ్ చేసుకొని
అక్కడిని తీసుకొచ్చిన తర్వాత నేనే బయట వెళ్ళి అందరికి షాల్వులు కప్పి 30 మంది 20 మంది వచ్చారు ఫ్లైట్లో, అందరికి కప్పి లోపల తీసుకుని ప్లేట్లు ఇచ్చి సర్వ్ చేసి అయిపోయిన ప్రజెంటేషన్ ఇస్తే ఏం చేస్తారు సార్ అన్నారు. మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళండి, వాళ్ళు ఏమి ఇస్తారు దానికి +1 ఇస్తాను, కోట్ చేసి పంపి నేను ఇచ్చేస్తాను. వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్ళే ఫోన్ చేసి సార్ మీ రాష్ట్రానికి వస్తున్నాం అన్నారు. దట్ ఈస్ హౌ ఐ బ్రాట్ ISP టు హైదరాబాద్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ కేస్ స్టడీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీలో కొంత పాజిటివ్నెస్ బిల్డప్ చేసుకుంటే తప్ప మీకు ఇన్వెస్ట్మెంట్ రాదు. మీరు కలెక్టర్స్ అనుకుంటే ఏ 3 వర్షాలు ఉంటాయి, కడర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు ఆ 3 వర్షాలు శాశ్వతంగా ఉంటాయి. వేరే కదా XR ప్రజెంట్ రిటైర్డ్ ఉంటుంది పక్కన, కానీ మీ జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు. మీకు వాట్ యు క్రియేట్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ ఇండియా ఈజ్ నౌ మూవింగ్ వెరీ ఫాస్ట్. ఎవడు అడ్వాంటేజ్ తీసుకుంటే అందరం కూడా పెద్ద ఇది కావాల్సిన పని లేదు. అందుకే నేను చెప్పింది యువరాజు కూడా రొటీన్కి వెళ్ళిపోతా ఉంటే ఆతరపడిపోతాను, మీరు అది చేసింది ఇది చేసిందని. యూ హ్యావ్ టు క్రియేట్ కాంపిటీషన్ అమాంగ్ కలెక్టర్స్. దే హ్యావ్ టు కమ్ టు యూ. నువ్వు వాళ్ళని అడుక్కోవడం కాదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని కూడా ప్రమోట్ చేయండి సార్ మా జిల్లాని అనుకునే పరిస్థితి తీసుకురావాలి. మీరు షూర్ సార్. రివర్స్ వే వెళ్ళాలి ఇప్పుడు. ఆల్ డిపార్ట్మెంట్స్ మనం అజెండా మనం పుష్ చేస్తున్నాం కాదు, అజెండా వాళ్ళది మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. ఫెలిసిటేట్ చేద్దాం, ప్రమోట్ చేద్దాం. ఎస్ ఓకే సార్, మీరు ఇంత పెద్ద ఎత్తున తెస్తున్నారు, అడ్డం పడుతున్నారు కదా సార్. బాధ్యత లేకోకుండా రాజకీయ పక్షాలు అడ్డం కూడా పడుతున్నాయి కదా సార్. అంటే మీకు డెమోక్రసీలో డిబేట్ లేకపోతే, ఇప్పుడు ప్రపంచంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రపంచం అంతా కమ్యూనిజం, కొన్ని కంట్రీస్ ఎలక్షన్స్ ఉండవు, పాలసీ సిద్ధాంత ప్రకారం వెళ్తారు. కొన్ని దేశాల్లో రాజులు, గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు. కొన్ని డెమోక్రటిక్ కంట్రీస్లో ఉంటాయి, అక్కడ మాట్లాడరు, ఇక్కడ మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఆన్సర్ చేసి మీరు ఓవర్కమ్ అయితే మళ్ళా మ్యాండేట్ తీసుకుంటే మీరు వస్తారు, లేకపోతే మీరు అక్కడికి అయిపోతుంది మీ పని. దట్ ఈస్ వేర్ యువర్ పొలిటికల్. ఇక్కడ అందుకే నేను పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నా. మీకు అవన్నీ సెపరేట్ సబ్జెక్ట్స్, అవన్నీ మాట్లాడదాం. ఇక్కడ నాకు కావాల్సింది దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ కలెక్టర్స్, మీరు ఆల్ డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నుంచి నాట్ ఓన్లీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ కలెక్టర్ సార్ ఇన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్. ఎయిదర్ వాళ్ళ డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో క్లియర్ చేయడం, వాళ్ళకి ఏం పవర్స్ కావాలని కూడా ఇద్దాం, అక్కడైనా క్లియర్ చేయడం కానీ, మన దగ్గర వచ్చేటే కానీ మైక్రో MSMEలు కానీ మొత్తం. ఇంకొక పక్క MSMEల్ని స్ట్రీమ్ లైన్ చేయడం కూడా మీ బాధ్యత. మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హెల్ప్ ఎట్టడి తీసుకొని మేము ఏం చేస్తున్నామో మీరు కూడా అదే మరిగా ఆ కాంపిటేటివ్ స్పిరిట్కి వెళ్ళాలి. యూ వర్క్ ఇట్ అవుట్ నౌ. చెప్పండి ఇప్పుడు క్లియర్ చేయండి ఆల్. సార్ ఐ విల్ టేక్ 2 more minutes సార్, బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద కలెక్టర్ సార్. ఇంకో PPT లోడ్ చేస్తారా సార్? బికాస్ ఆ టాపిక్ తీసేసారా, బికాస్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద కలెక్టర్స్ ఆన్ ద PPP సైడ్ సార్. సో ఐ టేక్ ఓన్లీ 2 minutes సార్, దెన్ విల్ లీవ్ టు ద అదర్ సెక్రటరీస్ టు గివ్ ఫ్యూ రిమార్క్స్, దెన్ విల్ టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద కలెక్టర్ సార్. లోడ్ చేస్తారా ఇంకో PPT సార్? బేసికలీ సార్ మనకు దీనిలో సార్ ఈ PPP ప్రాజెక్ట్స్ కూడా కలెక్టర్ గారి ఇంపార్టెన్స్ చాలా కావాలి సార్. బికాస్ సార్ కొన్ని ల్యాండ్ మనకు డైరెక్ట్గా రావట్లేదు, వీ హ్యావ్ టు గో త్రూ ద PPP మోడ్ ఓన్లీ సార్. సో దాంట్లో సార్ ఇప్పటి వరకు ఒక 9 పార్క్స్, ప్రైవేట్ పార్క్స్ అప్రూవ్ చేసాం పాలసీ తీసుకొచ్చి. ద నెక్స్ట్ లెవెల్ ఈస్ ఈ 100 MSME పార్క్స్. సీఎం గారు ఏం చెప్పారు, 100 MSME పార్క్లో అక్కడ రెడీ బిల్ట్ ఫ్యాక్టరీస్ పెట్టాలని అనుకున్నాం. వాట్ ఇస్ మీన్ బై రెడీ బిల్ట్ ఫ్యాక్టరీస్? లైక్ వేర్ somebody private will come and construct the shed with the power and the other amenities so that unit can come and operate. దీనికి సార్ తమ ఇచ్చిన ఆదేశం ప్రకారం 100 ప్లేస్కు ఆల్రెడీ UI ఫ్లోట్ చేసాం సార్, RFP ఫ్లోట్ చేసేస్తాం సార్. సో వెన్ ద పీపుల్ కమ్ ప్లీజ్ ఫెసిలిటేట్ విత్ ఇన్ ద MSME పార్క్ ఏ ప్లేస్ బాగా ఉంటుందో, బికాస్ సో దట్ వీ కెన్ ఏబుల్ టు గ్రౌండ్ దమ్ క్విక్లీ, బికాస్ దిస్ ఈస్ ఎ ట్రయల్ వీఆర్ డూయింగ్ సో దట్ యూ కెన్ ఏబుల్ టు బ్రింగ్ దిస్ రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీస్. వీ ఆల్రెడీ ఫ్లోటెడ్ ద UI RFP కూడా ఈ మంత్ ఫ్లోట్ చేసేస్తాము, దెన్ వీ కెన్ ఏబుల్ టు క్లోజ్ ఇట్.
సెకండ్ థింగ్ సార్, మనకు ఈ మనకు పీపీపీ పార్క్స్ ఏపీసీ ల్యాండ్లో మొబిలైజ్ చేశాం సార్. సో అక్కడ ఏం డ్రాబ్యాక్ వచ్చిందంటే సార్, మనకి చూపించిన ల్యాండ్లో, గవర్నమెంట్ ల్యాండ్లో దాదాపుగా కలెక్టర్కి తెలుసు, ఇట్ ఈస్ నాట్ లెవెల్డ్ ల్యాండ్. ఆల్రెడీ మైండ్ ఏరియాగా ఉంటాయి, లోతులు ఉంటాయి, అండులేషన్స్ ఉంటాయి. అక్కడ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద బెటర్ రెస్పాన్స్. ఓకే, సో అది బల్క్ ల్యాండ్గా అమ్మితే వాళ్ళు తర్వాత చేసుకోవాలి. సో యూ హ్యావ్ టు విత్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై, యాజ్ ఎ కలెక్టర్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. Because ZM level lo, I don't expect that much guidance or the clarity will be there. I request you to identify, because whatever that we did based on input from the ZMs, it is not giving result. ఆ particular place లో మాకు పెద్దగా PPP ప్రాజెక్టుకు ఇది